భారతదేశానికి సంబంధించినటువంటి భూ సరిహద్దులను గురించి గుర్తించండి అని అంటే మనం కొన్ని అంశాలను గుర్తించాల్సి ఉంటుంది. మనకి ఇండియన్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో భూ సరిహద్దుల పైన, ల్యాండ్ బార్డర్స్ పైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు, భారతదేశం మొత్తం భూ సరిహద్దు 15,106.7 కిలోమీటర్ల మేర ఇతర దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నది. ఇందులో ఎన్ని ఇతర దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నది అని అంటే 7 దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉన్నది భారత్ 7 దేశాలు ఏవి వేటితో ఈ భూ సరిహద్దును కలిగి ఉన్నది అని అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, అలాగే బంగ్లాదేశ్, దీంతో పాటు మయన్మార్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువ భూ సరిహద్దును ఎవరితో కలిగి ఉంది భారత్ అని అంటే బంగ్లాదేశ్ అని చెప్పాలి. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ బిట్ కూడా. బంగ్లాదేశ్తో భారత్ 4,096.7 కిలోమీటర్ల మేర భూ సరిహద్దును కలిగి ఉన్నది. సో మరి అతి తక్కువ భూ సరిహద్దును భారత్ ఏ దేశంతో కలిగి ఉన్నది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్తో కేవలం 106 కిలోమీటర్ల భూ సరిహద్దును భారత్ కలిగి ఉంది. అయితే భారత్, పాకిస్తాన్ అనేటువంటి దేశాలకి సంబంధించి ఎప్పుడూ కూడా ఉద్రిక్తత పరిస్థితులు సరిహద్దులలో ఉంటాయి. మరి భారత్ పాకిస్తాన్తో ఎంత సరిహద్దును కలిగి ఉంది అని అంటే 3,323 కిలోమీటర్ల సరిహద్దును భారతదేశం పాకిస్తాన్తో కలిగి ఉంది. భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ మధ్యన నియంత్రణ రేఖ అని ఒకటి ఉంది. దీనిని లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఈ నియంత్రణ రేఖకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఘర్షణ వాతావరణాలని కలిగి ఉంటుంది. ఇందులో ఘర్షణ వాతావరణాన్ని కలిగి ఉండేటువంటి ప్రాంతాలను గుర్తించండి అని అంటే మనకి సరిహద్దులకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో భారత్, పాకిస్తాన్ మధ్యన ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయి. అలాగే లడఖ్కి సంబంధించినటువంటి సియాచిన్ గ్లేషియర్స్ కి సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా ఉద్రిక్తతలు ఉంటాయి.